విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ అనుబంధమైన అంగన్వాడీల రాష్ట్ర ఉప అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ మీడియాతో మాట్లాడారు. ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఇక్కడికి తరలి రావడం జరిగింది. మేము ఆ అధికారులకు ఆల్రెడీ వినతి పత్రాల ద్వారా చెలో విజయవాడ గురించి క్లుప్తంగా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగినప్పటికీ కూడా అనుకోకుండా 4 గంటల రాత్రుల్లో నిద్రపోయే సమయంలో వచ్చి మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. మహిళలు అక్క చెల్లెలారా అమ్మలారా అని చెప్పి 42 రోజులు చేసిన సందర్భంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ గారు కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి అక్క చెల్లెలారా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడము ఎంతవరకు దుర్మార్గమైన చర్య. ఇది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. 3 సంఘాల నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు కనీస వేతనం బతకాలన్నా 4 కుటుంబం బతకాలి. అలా ఎలా బతుకుతారని 11,500 కూడా మేము అడుగుతాం. మా ప్రధానమైన డిమాండ్ ఇదేను. మాకు అందరికీ రాష్ట్ర నాయకత్వం పిలిపించి కూర్చొని చర్చించి మాకు ఈ బడ్జెట్ సమావేశంలో కనీస వేతనాలు పెంచాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏఐటీసీ అనుబంధం అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. నిన్నటి రోజున జరిగిన